సార్ విజయ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీరు వన్ ఆఫ్ అవర్ పేరెంట్స్, వన్ ఆఫ్ ద రిసోర్సెస్ ఆర్ వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్. మా దగ్గర గత కొద్ది కాలంగా మాతో పాటు ట్రావెల్ చేస్తూ వచ్చిన సాత్విక్, మేము చూస్తున్నాము డే టు డే లెర్న్ చేస్తూ ఎలా గ్రో అవుతూ వస్తున్నాడు, ఎలా తన ఆపర్చునిటీ తీసుకొని అండ్ హీ సెటిల్డ్ ఇన్ హిస్ లైఫ్ యాజ్ అ పేరెంట్ అండ్ యాజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. మీ అభిప్రాయం ఏంటి సార్? ఫస్ట్ బాబుకి జాబ్ రావడం చాలా సంతోషంగా ఉందండి. జాబ్ రావడానికి కావాల్సిన స్కిల్స్ అనేది మా వాడికి బీటెక్ స్థాయిలో రాలేదు. బీటెక్ అయిపోయిన తర్వాత కొన్ని కోర్సెస్ నేర్చుకోవడానికి బయటకు వచ్చాడు. ఆ కోర్సెస్ నేర్చుకునే టైంలో కోర్స్ అయితే నేర్చుకున్నాడు కానీ స్కిల్స్ అనేవి డెవలప్ అవ్వట్లేదు. ఆ స్కిల్స్ డెవలప్ అవ్వాలంటే ఐటీ సెక్టార్లో తప్పనిసరిగా దానికి ఒక సపరేట్ ప్లాట్ఫామ్ కావాలి. కరెక్ట్. ఆ ప్లాట్ఫామ్ కోసం నేను వెతుకుతున్న టైంలో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కనపడి నాకు. దాంట్లో అజా అనేది బెస్ట్గా అనిపించింది నాకు. దానికి కారణం ఫణి గారి యొక్క ఇంటర్వ్యూ. ఫణి గారి ఇంటర్వ్యూలో ఆయన ఏ లెవెల్ నుంచి ఆ స్థాయికి వచ్చారో చాలా క్లియర్గా నేను అబ్జర్వ్ చేస్తాను. అప్పుడు నాకు ఒక నమ్మకం ఏర్పడింది, ఈ కష్టంతో వచ్చిన పర్సన్ ఆర్గనైజేషన్లో బాబు జాయిన్ అయితే స్కిల్స్ అయినా డెవలప్ అవుతాయి నాకు. అది చూసిన తర్వాత మా అబ్బాయితో నేను డిస్కస్ చేస్తాను. నన్ను ఇట్లా అజా కోడింగ్ ఒక కంపెనీ ఉంది, దాంట్లో ఇట్లా ఉంటుందని చెప్పారు, ఒకసారి వెళ్ళి కలువని. అప్పుడు మా అబ్బాయి మా బ్రదర్ ఇద్దరు వచ్చి సార్తో మాట్లాడారు. సార్ మా అబ్బాయితో చాలా క్లియర్గా చాలా ఓపెన్గా మాట్లాడి అతని ఇంట్రెస్ట్ ఏంటి, అతని డిఫికల్టీస్ ఏంటి అని కనుక్కొని ఆ తర్వాత అతనికి ఏ కోర్స్ అయితే నేర్చుకోవడానికి ఇష్టంగా ఉన్నాడు, ఏది నేర్చుకుంటే యూజ్ఫుల్గా ఉంటుందో ఆయన గైడ్ చేసి కోర్సులో జాయిన్ చేసే విధంగా ప్రతిరోజు బాబు ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని మీరు తీసుకున్న కేర్, అతనిలో వచ్చిన డెవలప్మెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు యాక్సెంచర్లో జాబ్ రావటం జరిగింది. దానికి పూర్తిగా ఈ అజా కన్సల్టెన్సీ, దాంట్లో ఉన్న స్టాఫ్, దాంట్లో ఉన్న సిఇఓ గారు, ఫణి గారు అందరూ కూడా అతను టీమ్ అందరూ కూడా దానికి కారణమయ్యారు. మీలాంటి వారి ఫీడ్బ్యాక్ మాకు డెఫినెట్లీ ఒక బ్లెస్సింగ్ సార్. ఇప్పుడు మన సాత్విక్ లాగా ఎంతోమంది ఆపర్చునిటీస్ కోసం చూస్తూ, గైడెన్స్ లేకుండా, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా మార్కెట్లో ఆపర్చునిటీస్ కోసం అప్లై చేస్తూ అండ్ డిఫరెంట్ కంపెనీస్ కోసం అవకాశాల కోసం చూస్తూ అప్లై చేస్తూ ఎదురు చూస్తూ టైం వేస్ట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ అది మీరు ఎంతోమంది స్టూడెంట్స్ మీరు కూడా చూసే ఉంటారు. సో అలాంటి వారికి, వారి తల్లిదండ్రులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ప్రజెంట్ అవుట్ సైడ్ మార్కెట్ అనేది చాలా ఇబ్బందికరంగా, జాబ్స్ లేవు. ఇప్పుడు వచ్చిన కంపెనీస్ కూడా ట్రైనింగ్ లేకుండానే జాబ్లో వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే ట్రైనింగ్ అనేది లేదు అంటే స్కిల్ లేకుండా వాళ్ళు జాబ్ ఇవ్వరు, స్కిల్ ఉండాలి. ఒకప్పుడు కంపెనీస్ ఏం చేసామంటే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని జాబ్లోకి హైర్ చేసుకునేది. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు అట్ ప్రజెంట్. కాబట్టి అలాంటి అవకాశం ఉన్న అజా లాంటి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేసి వాళ్ళకి ఐటీ సెక్టార్లో ఎలాంటి స్కిల్స్ ఉండాలి అనేవి నేర్పించుకునే అవకాశం వస్తే ఏ కంపెనీ వాళ్ళైనా సరే వీళ్ళకున్న స్కిల్స్ ద్వారా వాళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం. కాబట్టి తప్పనిసరిగా అట్ ప్రజెంట్ పేరెంట్స్, పిల్లలు ఆలోచించాల్సింది స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. అది బీటెక్ లెవెల్లో రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మెసేజ్ నాట్ ఓన్లీ ఫర్ పీపుల్ హూ వాచ్ ఇట్, బట్ వారి పేరెంట్స్కి అండ్ ఎంతోమంది చూస్తున్నారు ఇలాంటి ఒక గైడెన్స్ కోసం, అండ్ వారికి చాలా హెల్ప్ అవుతుందని మేము అనుకుంటున్నాం. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ సంబడి లైక్ యూ అండ్ సాత్విక్ వర్కింగ్ and traveling with us, sir. Thank you so much for your endorsement and your support to us. Satvik, congratulations once again. Thank you, sir. Today we saw your address on the floor, when you're proudly standing beside your father and holding your offer and announcing to all your colleagues over here. So as one of the employees from Coding Tutor, as a junior software engineer so far, now going as a software engineer into the market. So what is your experience? స్టార్టింగ్ డే అందరిలాగానే భయంగా ఉంటుంది, ఎందుకంటే నా ఫస్ట్ కంపెనీ ఇది. యాజ్ అ ఫ్రెషర్గా నేను ప్రీవియస్గా ఎక్కడ వర్క్ చేసింది లేదు. ద ఎన్వైరన్మెంట్ వాజ్ ఆల్ న్యూ టు మీ. స్టడీ పార్ట్ వేరు, అక్కడ మనల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉంటారు, మనం నేర్చుకొని వెళ్తూ ఉండాలి అండ్ మనం వర్క్ చేయడం అవన్నీ ఎగ్జామ్స్ ఇక్కడ వరకే ఉంటుంది. యాజ్ అ ఎంప్లాయీగా ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అండ్ క్వాలిటీస్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఏమేమి ఉండాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను. దాంట్లో 100% కాదు 200% కోడింగ్ ట్యూటర్ కానీ అజా కానీ నాకు హెల్ప్ చేసింది. ఫ్యామిలీ అని పిలుస్తాను, ఫ్యామిలీ నాకు హెల్ప్ చేసింది ఖచ్చితంగా. దాన్ని ఎప్పటికీ నేను మర్చిపోను. స్క్రాచ్ నుంచి ప్రాజెక్ట్ని బిల్డ్ చేసే విధంగా నన్ను మార్చినందుకు, తీర్చిదిద్దినందుకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ. నా కోడింగ్ ట్యూటర్ కిరణ్ కూడా, ఎవరైతే నాకు బిఫోర్ ట్యూట్ చేశారో శ్రీనివాస్ కానీ, కిషోర్ కానీ, నౌ కిరణ్, వాళ్ళ ముగ్గురికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రోగ్రెస్ వల్ల నేను ఈరోజు యాక్సెంచర్లో ప్లేస్ అవ్వగలిగాను. ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ టు మీ అండ్ ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ టు మీ. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సాత్విక్. దట్ వాజ్ వండర్ఫుల్ మెసేజ్. నీలాగే ఎంతోమంది ఆపర్చునిటీస్ కోసం చూస్తూ టైం వేస్ట్ చేస్తున్న ఎంతోమంది జాబ్ సీకర్స్ ఉన్నారు. వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు దెమ్? ఫస్ట్లో నేను కూడా అమీర్పేటలో జాయిన్ అయ్యాను
ఎస్ఏపి నేర్చుకున్నాను అక్కడ. Hmm. వాట్ ఐ ఫెల్ట్ ఈజ్ బయట మనల్ని పట్టించుకునే వాళ్ళు కానీ ఎవరు ఉండరు, నీ గురించి నువ్వే పట్టించుకోవాలి. ఇక్కడ ఆబ్వియస్గా ఇక్కడ కూడా నువ్వు నీ గురించి పట్టించుకోవాలి. కాకపోతే ఇక్కడున్న ఎక్స్పోజర్ ఏంటి అంటే అక్కడ వర్క్ అయిపోగానే నువ్వు ప్రాక్టీస్ చేయొచ్చు చేయకపోవచ్చు, బట్ యూ హ్యావ్ అక్కడ నార్మల్ ఒక లెర్నర్ హియర్ యు ఆర్ ఎంప్లాయ్, యూ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ సంథింగ్. నువ్వు చూడాలి, దాని గురించి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, దాన్ని నువ్వు అచీవ్ చేయడానికి ప్రయత్నించాలి. కానీ అక్కడ అది లేదు, నువ్వు నేర్చుకో. తర్వాత మా ఫాదర్ సజెస్ట్ చేయడం జరిగింది, అట్లా ఇక్కడ రావడం జరిగింది, చూశాను, ట్రయల్ పీరియడ్లో జాయిన్ అయ్యాను, ఇట్లా నేర్చుకున్నాను. నేను వాళ్ళకి సజెషన్ చేయగలిగింది ఏంటంటే మీ స్కిల్ పెంచుకోండి, ఫస్ట్ థింగ్ కాన్ఫిడెన్స్. నా ఇంటర్వ్యూలో నేను బాగా గమనించింది ఏంటంటే కంపెనీస్ వాళ్ళు నువ్వు 100% నేర్చుకోవాల్సిన నెసిటీ అది మనం ఇవ్వగలిగితే, నువ్వు నేర్చుకున్నది కొంతైనా క్లారిటీగా అర్థం అయ్యేలాగా చెప్పగలిగితే, వాళ్ళకి ఆ నమ్మకాన్ని ఇవ్వగలిగితే యూ కెన్ అచీవ్ మోర్. కాబట్టి స్కిల్స్ మీద ఎక్కువ ఆధారపడండి. Opportunities are endless and Yeah. you keep getting the opportunities if you're prepared well. Yeah. That is what your message. Thank you so much, Satvik, and Thank you. Coding Tutor wishes you all the very best. And you, thank you for trusting us, and thank you so much, sir, for standing by Coding Tutor and supporting us for all this time. Thank you. Coding Tutor, your first IT job. Call us to join 9697 9697 88.